ఫ్రెండ్స్, నేనైతే ఈ హోటల్లో 4 చపాతీలు తిన్నా. 4 తినలే కానీ 2 తిన్నా. 2 పార్సల్ కట్టించుకున్నా. ఇది హోటల్ అన్నమాట, ముక్తినాథ్లో. పైన రేకులు. ఇక్కడ 4 ఇడ్లీలు ఎంత ఉంటాయో అంతే భోజనం పెడతారు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి భోజనం వచ్చేసి 450 రూపాయలు. 450 రూపాయలు భోజనం. 4 చపాతీలు, పప్పు, శనగల కూర ఇస్తారు. 250 రూపాయలు తీసుకున్నారు నా దగ్గర. ఇది ముక్తినాథ్. ఇక్కడ ఇండ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ రెస్టారెంట్లు అన్నమాట. నేను చపాతీలు తిన్న హోటల్ ఇదే. ఎదురుగా కొండ కనబడుతుందా? ఆ కొండ మీదనే స్వామివారి గుడి. 7 నుంచి 350 మీటర్లు ఉంటుంది. ఆడదాకా నడుచుకుంటూనే వెళ్ళాలి. ఇక్కడ గుర్రాల సవారీ కూడా ఉంటుంది. 400 రూపాయలు అంటండి గుర్రం మీద. ఏది వెళ్తే మనం కిలోమీటర్ కిందికి వెళ్ళాలి. నడవలేని వాళ్ళు ఉంటే ఇతంది గుర్రం. పబ్లిక్ అయితే ఎక్కువైతే లేరు మరి ఇవాళ. నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావటం. ముక్తినాథ్, నేపాల్. నేను కాఠ్మండు నుంచి బస్సు ఎక్కా. బస్సోడు నాకు బస్సులో కూర్చోబెట్టేసి నా పేరు అడిగిండు. నా పేరు చెప్పా. పేరు చెప్పిన తర్వాత వాడు వెళ్ళి టికెట్ తీసుకొచ్చి 2300 రూపాయలు దుబ్బిండాడు. కాఠ్మండు నుంచి ముక్తినాథ్కు. మళ్ళీ నాకు ఎక్కడ దింపాడతను? ఓంజోనో ఏదో ఆ ఊరి పేరు అంత గుర్తుకు రావట్లేదు. ఓంజోనో ఏదో పేరు ఉంది. అక్కడ దింపిండు. అక్కడి నుంచి మళ్ళీ ఒక 20 కిలోమీటర్లు వేరే బస్ ఎక్కించిండు. ఎక్కువచ్చా ఫ్రెండ్స్. చలి మాత్రం విపరీతంగా ఉంది. బీభత్సంగా ఉంది చలి. నా బట్టలు అయితే చాలా చల్లబడ్డాయి. చాలా కూల్గా ఉంది. చూస్తున్నారుగా, క్యాప్ వేసుకున్నా. మొత్తం బురదే. నా కాళ్ళు అయితే జారుతున్నాయి. మొత్తం బురదే ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ నుంచి పోకరా వెళ్ళాలి. వాడు మళ్ళీ పోకరాకి ఎంత తీసుకుంటాడో తెలియదు. ఆ బస్సోడు మళ్ళీ నా బస్సే ఎక్కువ పోయేటప్పుడు, ఇవాళ నైట్ ఇక్కడ ఉంటావా లేకపోతే వస్తావా? నేను రేపు పొద్దున్న దాకా ఇక్కడనే ఉంటా, నా బస్సు మీద రావాలని చెప్తున్నాడు. మళ్ళీ ఎంత దుబ్బుతాడు వాడు బస్సు మీద వెళ్తే. ఇక్కడ వెదర్ అయితే చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారుగా వెదరు. మొత్తం ఇక్కడ పర్వతాలపైనే ఉన్నాయి ఇక్కడ ఇండ్లు అయితే. కానీ ఆ పర్వతం చూడండి ఎంత అందంగా కనబడుతుంది, ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఇక్కడ ఇంకా కొంతమంది అయితే స్లాపే లేపుతున్నారు. ఇదేమట్టు మరి మట్టి ఉంది. లోపల అక్కడైతే పోస్తున్నారు. ఇది మాత్రం కొత్త కట్టారు ఇక్కడ. ఈ బిల్డింగ్ అయితే టౌన్ హౌస్ అంట, హోటల్ టౌన్ హౌస్. ఇదిగో కొంతమంది దర్శనం చేసుకుని వస్తూనే ఉన్నారు. బుల్లెట్లపై కూడా వస్తున్నారు వీళ్ళు. మొత్తం బురద ఉంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ పంటలు మాత్రం చాలా తక్కువ. అక్కడ కనబడుతుందిగా పచ్చగా కనబడుతుందా? ఇక్కడ సైడ్ గోధుమలు పండిస్తారు. తర్వాత ఇక్కడ కొన్ని యాపిల్ తోటలు చూసా వచ్చేటప్పుడు దారిలో. మళ్ళీ కంకి చేనులు వేశారు. చాలా తక్కువ అన్నమాట ఇటు సైడ్ అయితే. వీళ్ళు టూరిస్టుల పైన ఎక్కువ ఆధారపడతారు వీళ్ళు. ఇక్కడ భోజనమే గిత్తత భోజనం. ఏది ఇప్పుడు మనం సాంబార్ ఇడ్లీ తింటాంగా, ఆ గిన్నె ఎంత ఉంటుంది, అందులో 2 ఇడ్లీ పెడితే ఎంత ఉంటుంది భోజనం.
ఆ భోజనానికి 450 రూపాయలు తీసుకుంటారు ఇక్కడ. 4 చపాతీలకు 250. ఒక టీ వచ్చేసి 70 రూపాయల నుంచి 80 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. ఇక నేను భయపడి తీసుకోలేదు, కానీ చపాతీలు మాత్రం 2 తిన్నా. ఆకలికి తట్టుకోలేముగా. 2 పార్సల్ కట్టించుకున్నా ఫ్రెండ్స్. మొత్తం బురద బురద ఉంది. ఇక్కడికి దగ్గరగా తెచ్చేసా. ఇక్కడైతే పూజ సామాగ్రిలు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. ఇటు సైడ్ మనం ఎక్కడ చూసుకున్నా రుద్రాక్షలు ఎక్కువ ఉన్నాయి. ఇటు మొత్తం ఒరిజినలే, మొత్తం ఇటు ఎక్కువ శాతం అయ్యే రుద్రాక్ష చెట్లు ఉన్నాయి. ఇటు సైడ్ అయితే ఎక్కువ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి రుద్రాక్ష చెట్లు అయితే ఇటు సైడు. మెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉంది. నేనేమో రోడ్డు ఉంటుందేమో అనుకున్నా, కానీ రోడ్డు కాదు ఫ్రెండ్స్, చాలా బాగుంది. వెల్కమ్ టు ది ముక్తినాథ్ టెంపుల్. ఎంట్రన్స్ అయ్యా, ఇప్పుడే ఎంట్రన్స్ అవుతున్నా ఫ్రెండ్స్. ఎంట్రన్స్ అయితే అవుతున్నా. జై శంభో, హర హర మహాదేవ్. పైకైతే వెళ్తున్నా ఫ్రెండ్స్. పైకైతే ఎక్కుతున్నా. చాలా అందంగా ఉంది. మెట్లు కూడా ఎంత నీట్గా కట్టారు చూడండి. ఇటు స్టీల్ రాడ్లతో ఎంత అందంగా నిర్మించారో చూడండి. చాలా 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 అందంగా ఉంది ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి. లోకంలో ఎన్ని లక్షల కోట్ల ప్రాణులు ఉన్నాయో అన్నిటినీ చల్లగా చూడాలి దేవుడు. ఫ్రెండ్స్ అటు సైడ్ మాత్రం ఎండెళ్ళింది ఫ్రెండ్స్. అటు సైడ్ మాత్రం ఎండ ఉంది ఫ్రెండ్స్, ఇటు సైడ్ మాత్రం ఎండలేదు ఫ్రెండ్స్. ఆ పర్వతం పైన చూడు, మంచు, మేఘాలు. వీళ్ళు కూర్చొని ఫోటోలు దిగుతున్నారు ఫ్రెండ్స్. ఇది ఎక్కేసరికి ఆయాసం వచ్చేసింది ఫ్రెండ్స్. ఎంత అందంగా కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్ కదా. నేను ఈ నేపాల్ కంట్రీకి వచ్చి 26వ తారీఖు సాయంత్రం ఇక్కడ కాఠ్మండూ రీచ్ అయ్యా ఫ్రెండ్స్. 26వ తారీఖు సాయంత్రం 5ంటికేమో ఇక్కడ ఫ్లైట్ దిగా. అక్కడి నుంచి కాఠ్మండూ నుంచి 1 కిలోమీటర్ పశుపతినాథ్ టెంపుల్ దగ్గరనే 1 కిలోమీటర్ ఉంటుంది. కాలినడకనే నడుచుకుంటూ వచ్చేసా. అక్కడ ఒక హోటల్ తీసుకున్నా. 10 రోజులకని మాట్లాడా. మళ్ళీ తర్వాత అడ్వాన్సు నేపాలీ కరెన్సీలో 2000 రూపాయలు ఇచ్చా. అయితే మళ్ళీ నేను ఇటు రావాలి కదా అని చెప్పేసి మళ్ళీ నేను 4 రోజులకే, అంటే 3 రోజులే ఉన్నా. ఇక వాళ్ళు ఆ రోజు నైట్ వేశారు, ఆ నైట్ గిట్ట కౌంట్ వేశారు 4 రోజులని. సరే అని చెప్పేసి 2000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి నిన్న మధ్యాహ్నం అయితే నేను బస్ ఎక్కా. బస్ ఎక్కి వచ్చేసరికి ఏ టైం అయింది, గూజుబొమ్మ వచ్చేసింది. అంటే నాకు మన తెలుగు వాళ్ళు కలిసేసరికి చాలా హ్యాపీగా ఉంది. స్వామివారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఇక్కడనే ఆశ్రమం ఉందంట. అన్నపూర్ణ హోటల్ ఉంది కదా ఫ్రెండ్స్, మన తెలుగు స్వామివారు కలిసారు నాకు ఇక్కడ ముక్తినాథ్లో. చాలా హ్యాపీగా ఉంది. చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నా. స్వామివారితో మాట్లాడదాం సరే. ఎక్కడ స్వామి మంది? మాది తిరుపతి. తిరుపతి కొండపైనే ఉంటా. కింద చెర్లోపల్లి, వెంకటాపతి నగర్, తిరుపతిలో. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎప్పుడు వచ్చారు స్వామి ఇక్కడికి? ఇక్కడ నేను ఫస్ట్ ఒక ట్రిప్ వచ్చిపోయినాను. ఇప్పుడు వచ్చి ఒక 10-12 రోజు అవుతుంది. ఇక్కడికి వచ్చా అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్ అన్ని యాత్ర చేసుకొని ఇడికి వచ్చిన. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైంది? ఇక్కడ వచ్చి ఒక 12 రోజు అవుతుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎప్పుడు బయలుదేరుతారు స్వామి? ఇక్కడే ఉండాలనేసి వచ్చింది. ఇండే ఉంటారా? ఇక్కడ నుండి పోతారు? ఇక్కడనే ఉండాలా, ఇక వెళ్ళరు ఇక. మీ పేరు స్వామి? మా పేరు కృష్ణదాస్. కృష్ణదాస్. తిరుపతి అంటండి
స్వామివారి పేరు కృష్ణదాస్ అంట. ఇప్పుడు ఎన్ని యాత్రలు చేశారు స్వామి మీరు? మేము యాత్ర ఎక్కువ చేసినామని అదంతా మనకి లెక్కలేదు. ఆ, అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్గా కేదార్నాథ్ ఇక్కడికి వచ్చారా? అవును. ఇక్కడ నుండి పోతారు ఇక? అమర్నాథ్ చూసుకొని ఇక్కడ వచ్చింది. అమర్నాథ్ లాస్ట్. అమర్నాథ్ చూసుకొని చూసుకొని కేదార్నాథ్, బద్రీనాథ్, అమర్నాథ్ చూసుకొని సీదా ఇడికి వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ నుండి పోతారా? ఇక్కడే ఉండాలి, ఇక వెళ్ళరు ఇక? ఇంకా వెళ్ళాలి. అంటే లైఫ్ మొత్తం ఇక్కడనేనా ఇట్లా? ఒక సంవత్సరం 2 సంవత్సరం దేవుడు చెప్పలేము ఎన్ని రోజు ఉండాలి. అంటే మీ ఇష్టం, సంవత్సరం పైన ఉండాలనేసి వచ్చినాను ఇక్కడే. చూశారండి, మన తెలుగువారు నాకు ఇక్కడ కలిశారు. అమర్నాథ్ యాత్ర చేసుకొని ఇక్కడికి వచ్చారంట. అంటే చెప్పలేరు ఇక. సంవత్సరం ఉండొచ్చు, 2 సంవత్సరాలు ఉండొచ్చు, లైఫ్ లాంగ్ ఉండొచ్చు, లేదంటే కొద్దిగా ఉండి, అంటే మన మనసుకు నచ్చిన రోజులు మనం ఇక్కడ ఉంటాం. అంతేనా స్వామి? ఉండేసి ఏదో ఒక ఇక్కడ సాధన చేసుకుని దేవుడి జ్ఞానం చేసుకుని ఇక్కడ ఇప్పుడు మనం పడుకుంటానికి ఎక్కడ స్వామి? రాణి భవన్ ఆశ్రమం ఉంది కింద. ఫ్రీయేనా? మీరంతా ఎందుకు రూమ్ చేసుకున్నారు? ఇక్కడ తీసుకోలేదు నేను, అక్కడ తీసుకుని ఇక్కడ తీసుకోలేదు. ఇక్కడ ఉంది రాణి భవన్ ఆశ్రమం ఉంది. మీకు వచ్చిన వాళ్ళకి అంతా ఉండొచ్చు, రాత్రిగులు కూడా ఉండొచ్చు. రాణి భవన్ ఇక్కడ ఉందంట అండి. మన ధర్మశాల పడుకుంటాను ఫ్రీగా. అన్ని భోజనం గిజనం అన్ని దొరుకుతుంది. అవునా? 3 రోజులు ఉండొచ్చు మీరు. 3 రోజులు ఉండొచ్చా? అంటే ఎక్కువ రోజులు ఉండలేమా? ఎక్కువ రోజు 3 రోజులు ఉండొచ్చు. ఉంటే ఉండొచ్చు, ఏదో కొద్దిగా చూసుకోవాలా. 3 రోజులు అయితే ఉండొచ్చు. 3 రోజు అయితే ఉండొచ్చు. ఇది బాగుంది. నేను అవసరంగా 250 రూపాయలు పెట్టాను ఫుడ్కు. అసలుగా టైట్ పొజిషన్. తెల్లారితే 10-11 గంటకి ఉంటుంది భోజనము, మళ్ళీ సాయంకాలం 6 గంటకి. అబ్బా చాలే. దేవుడి దేవల్ల పాపం కృష్ణదాస్ గారు కలవటం, నేను తెలుగులో మాట్లాడటం, కృష్ణదాస్ గారు స్వామి గారు నా మాట విని నాకు పలకరించడం, నాకు దేవుడైతే పరిచయం చేసిండు. ఇక అదే మంచి మనసు ఉంటే దేవుడు ఎక్కడైనా ఒక చోట మేలు చేస్తూనే ఉంటాడండి. నేను తెలుగులో మాట్లాడుకుంటూ వస్తుంటే స్వామివారు మరి గుర్తుపట్టి నాకు పిలిచి, ఎందుకు నువ్వు డబ్బులు పెట్టి రూమ్ తీసుకున్నా అని చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడ రూమ్ తీసుకోలే, అక్కడ రూమ్ తీసుకుంటే స్వామివారు ఇక్కడ తీసుకున్నా అని చెప్పి అనుకున్నారు. కానీ నాకు మంచి ఆలోచన ఇచ్చారు. ఇక్కడ ఫ్రీ రూమ్ ఉందంట, భోజనం కూడా ఫ్రీ అంటే ముక్తినాథ్లో రాణి పవ అంట. ఇక్కడ ధర్మశాల ఉందంట. ఇవాళ ఇక్కడనే స్టే చేస్తా. అయితే అంటే మీరు ఇక్కడ ఉంటారా స్వామి? మనం ఇక్కడే ఉంటాము, దీంట్లో ఉంటాం ఎక్కువ. ఇక్కడనే ఉంటారు అనమాట. ప్లాస్టిక్ మీది ఎక్కడ స్వామి? మీది మీరు ಯಾವ మాట్లాడతారు అక్కడే. నేను మీదే ఊరు స్వామి? మాది హైదరాబాద్ స్వామి. మనది హైదరాబాదు. అంటే అంతా మనం ఒకటే, మనకు అలాంటి ఫీలింగ్ ఏముంటుంది, అంతా మన మనుషులనే. తప్పలేదు, అడగాలి. ఎందుకంటే ఇప్పుడు నేను నా దగ్గర తెలుసుకోవాలి కదా. లేదు, యా లాంగ్వేజ్ మాట్లాడతారో ఆ ఊరు నాది. యా లాంగ్వేజ్ మాట్లాడతారు? తమిళ, మలయాళం, కొంకణి, తెలుగు పెద్దగా లేదు అంతే. ఈ ఒక్కసారి ఈ లోపలికి వెళ్ళి చూద్దాం. అంటే కనిపిస్తుంది స్వామి. ఇదిగో ఈ స్వామివారు అయితే తిరుపతి అంట. కృష్ణదాస్ స్వామివారి పేరు. ఇగో దాదాపు వచ్చి 12 రోజులు అయింది స్వామివారు వచ్చి ఇక్కడికి. కృష్ణదాస్ గారు వచ్చేసి చెప్పలేం ఎన్ని రోజులు ఉండొచ్చు. మనకు మనసుకు నచ్చిన రోజులు ఉంటా అని చెప్పి స్వామివారు అంటారు. దీంట్లోనే పడుకుంటున్నారు. కానీ చాలా మంచి పద్ధతి. పైన అయితే రాయి ఉంది ఫ్రెండ్స్, కింద మాత్రం చిన్న గుహలా ఉంది. కానీ ఇది మాత్రం చాలా హైలైట్ ఫ్రెండ్స్. మీ పేరండి? మా పేరు రామ్జానే. ఓకే స్వామి, నేను దర్శనం చేసుకుని వస్తా స్వామి, మళ్ళీ వచ్చి కలుస్తా. థ్యాంక్ యూ. 250 సంవత్సరాలు అయింది అది కట్టి. 250 సంవత్సరాలు అయిందా ఇక్కడ ఆశ్రమం కట్టి? అది తెలుగు వాళ్ళే కట్టింది. ఏది మన ముక్తినాథ్లో తెలుగు వాళ్ళు ఇక్కడ ఆశ్రమం కట్టారు. అది 250 సంవత్సరాలు అయింది. ముందుగా చరిత్ర అది. అబ్బబ్బా, విన్నారా ఫ్రెండ్స్? మన తెలుగు వాళ్ళే కట్టారంట. ఇటు సైడ్ ఇక్కడ అన్నపూర్ణ హోటల్ ఉంది, అక్కడ 250 సంవత్సరాలు అయిందంట ఇక్కడ ధర్మశాల కట్టి. కానీ గ్రేటే, మన తెలుగు వాళ్ళు ఇక్కడ ముక్తినాథ్లో ధర్మశాల కట్టారంటే మాత్రం చాలా గ్రేట్ అనమాట ఫ్రెండ్స్. హైలైట్. ఇప్పుడు కృష్ణదాస్ స్వామి గారు అయితే కలిశారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మన తెలుగోళ్ళు ఈ ముక్తినాథ్లో నేపాల్ స్టేట్లో ముక్తినాథ్ స్వామివారి టెంపుల్ దగ్గర ధర్మశాల కట్టారంటే మాత్రం చాలా గ్రేట్. అది కూడా మన తెలుగోళ్ళు కట్టారంట. 250 సంవత్సరాలు అవుతుందంట ఫ్రెండ్స్. కానీ చాలా గ్రేటే కదా మన తెలుగోళ్ళు నేపాల్లో, అది కూడా ముక్తినాథ్ స్వామివారి దేవస్థానంలో ధర్మశాల కట్టారంటే హ్యాట్స్ ఆఫ్. అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అలాగే మన కృష్ణదాస్ స్వామి గారు కలిసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఫ్రెండ్స్.
ఆయాసం వస్తుంది ఫ్రెండ్. चला जा ये बिस्किट ले ले हम मत ले हम नहीं लेना चला जा ఇటువంటి చేసి ఇక్కడ దాకా అయితే చేరుకున్నా ఫ్రెండు. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నా. ఇప్పుడు ఒక రూమ్ ఉంది, పూజా సామాగ్రి మొత్తం ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. मंदिर है सर, स्वामी जी वो मंदिर आ गया अम्मा. ఇటు ఒక బుద్ధ విగ్రహం అయితే కనబడిందండి నాకు. మరి ఇటు సైడు ఇంకా లోపలికి వెళ్ళాలి. కనబడితే గుడి అనుకుంటా స్వామివారిది. ముక్తినాథ్ అంటే విష్ణుమూర్తి స్వామి. ఫ్రెండ్స్, ఇలా బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టాలని చెప్పి రాళ్ళ మీద రాళ్ళు ఇలా పేరుస్తారనమాట వీళ్ళు. ఎవరు ఆనందం వాళ్ళది, పిచ్చి ఆనందాలు, పిచ్చి పిచ్చి కోరికలు. ఏమో నేను కూడా ట్రై చేస్తా, పోయేటప్పుడు నేను కూడా పెడతా. ఇక్కడ స్వామివారి మందిరం అయితే లోపల ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ ఈ ప్రదేశం అయితే చాలా కూల్గా చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వాతావరణం అయితే మీరు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ వెదర్ అయితే మారింది. ఇప్పుడు ఒక టెంపుల్ ఉంది, చూద్దాం ఫ్రెండ్స్. నేనైతే లోపలికి వచ్చేసా, లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. లేదో మరి చిన్నపాటి గోపురం ఉంది, చూద్దాం
చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. బుద్ధుడు విగ్రహం అన్నమాట. వాళ్ళ నేపాలీ భాషలో రాశారు. సన్నిధానానికి అయితే వెళ్దాం. ఇక్కడి నుంచి స్టార్ట్ గంటలు, ఇక్కడి నుంచి వరుస గంటలు ఉన్నాయి. నేను గిట్ట గంట కొడతా ఫ్రెండ్స్. అంటే నేను ఇక్కడికి వచ్చా అని చెప్పి స్వామివారికి వినపడేలా చెప్తున్నాను అన్నమాట. అందుకని గంట కొట్టా. ఇక్కడ నీటి శబ్దం వస్తుంది చూడండి. ఇక్కడ కనపడతా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో పెద్ద స్వామివారి నామాలు పైన చూసారా ఫ్రెండ్స్. ఇటువంటి చేసి టెంపుల్ గాడికి వచ్చాయి. ఇక్కడ త్రిశూలం చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఎంత పెద్ద త్రిశూలం ఉందో. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, టెంపుల్ ఎదురుగా త్రిశూలం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ నీటి సౌండ్ చూడండి ఫ్రెండ్స్. ఇల్లంగా వస్తుంది వాటర్ అయితే. ఇలా వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్, ఇలా కిందికైతే వెళ్ళిపోతున్నాయి. మనమైతే టెంపుల్ గాడికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి చూద్దాం, మొత్తం చూపిస్తా. గంటలు చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయి గంటలు. స్వామివారి గుడి ఇంకా చాలా పైన ఉంది ఫ్రెండ్స్. నేను వచ్చేసిందేమో అని అనుకున్నా, రాలే. ఇంకా చాలా పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇదే అనుకుంటా ఫ్రెండ్స్ స్వామివారి టెంపుల్. ఇదే అనుకుంటున్నా. ఫ్రెండ్స్ ఎటువంటి చేసి స్వామివారి దగ్గరికి అయితే చేరుకున్నా. ఇదే స్వామివారి గుడి ఫ్రెండ్స్. చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్, చాలా చాలా అందంగా ఉంది స్వామివారి టెంపుల్. ఎటువంటి చేసి అయితే స్వామివారి సన్నిధానానికి అయితే చేరుకున్న ఫ్రెండ్స్. ముక్తినాథ్ నేపాల్లో పోఖ్రా దాటి రావాలి. మన ముక్తినాథ్ రావాలంటే ఈ ప్రాంగణం అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక 2 హౌజులు ఉన్నాయి. మరి పబ్లిక్ అయితే ఎక్కువగా ఏం లేదు. ఇక్కడ చూస్తున్నారుగా, కొంతమంది వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఇది స్వామివారి గుడి అయితే ఇది ఫ్రెండ్స్. చూశారుగా స్వామివారి గుడి అయితే, చూశారుగా ఫ్రెండ్స్ స్వామివారి గుడి అయితే. ఇంతటితో వీడియో ఎండ్ చేసేస్తున్నా. ఇంకా మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో వెళ్దాం ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు నాకు సపోర్ట్ ఇస్తారనుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ.